Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. సార్వత్రిక ఎన్నికల వేళ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలు, తీసుకున్న నిర్ణయాలు బూమ్రాంగ్ అయితే ఆ పార్టీల ఓటమికి ప్రధానమైన కారణాలు అవుతాయన్నది చరిత్ర చెబుతున్న సాక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. తాజాగా ప్రస్తుతం వైసీపీ ప్రధాన అధికార పక్షంగా ఉంది, మరోవైపు కూటమి ప్రధానమైన ప్రతిపక్షంగా ఉంది. అయితే కూటమి తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి, ఆ పార్టీలకు ప్రధానమైన శత్రువుగా మారిపోతున్నాయా, ఎన్నికల్లో బూమ్రాంగ్ కావడానికి కారణమవుతాయా అన్న చర్చ అయితే రేగుతుంది. తాజాగా వాలంటీర్ల విషయంలో తీసుకున్న నిర్ణయం కానీ, లేదంటే ముఖ్యమంత్రి జగన్పై దాడి చేసే విషయంలో అనుసరించే విధానం కానీ, చేసిన వ్యాఖ్యలు కానీ ఆ పార్టీలకు బూమ్రాంగ్ అవుతున్నాయన్న ప్రధానమైన చర్చపై విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మనతో మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరావు గారు ఉన్నారు. ఈ విషయాల మీద ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మనం 5 ఏళ్ల పాటు ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ రకరకాలుగా కష్టపడుతుంది, ప్రజలకు అది చేసాం ఇది చేసాం మాకు ఓట్లు వేయండి అని చెప్పుకుంటుంది. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అధికార పార్టీ ఈ రకంగా వైఫల్యం చెందింది కాబట్టి మాకు ఓటేస్తే అంతకన్నా ప్రజలకు బాగు చేస్తామని చెప్పుకుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్నికల వ్యూహ రచనలో చివరి రోజులు ఏదైతే మనకి పోలింగ్ సమయానికి దగ్గర పడే కొద్దీ తీసుకునే నిర్ణయాలు అనేవి ఆయా పార్టీల గెలుపోటముల మీద ఆధారపడతాయి, ప్రభావం చూపిస్తాయి అంటారు సార్. ఇప్పుడు తాజాగా కూటమి ఇలాంటి విషయంలో చిక్కుకుందా అన్న ప్రశ్న అయితే లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమి తీసుకున్న నిర్ణయాల్లో వాలంటీర్ల వ్యవస్థ మీద అనూహ్య నిర్ణయం తీసుకోవడం, ఎన్నికల కమిషన్ దాకా వెళ్ళడం అనేది ఒకటి. జగన్పై దాడి విషయంలో ఆ పార్టీల నేతలు అనుసరించిన వైఖరి, చేసిన వ్యాఖ్యానాలు ఒకటి సార్. ఈ రెండు ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంటాయంటారు సార్ విపక్షాలపైన, ముఖ్యంగా కూటమి పైన? అంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేటటువంటిది ప్రజలకి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మంచి చేయాలనుకుందో సంక్షేమ కార్యక్రమాల ద్వారా అవి నేరుగా అందించడానికి ఆలస్యం లేకుండా ఒక ఇన్స్టెంట్ సొల్యూషన్ లాగా అది ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళకు నిర్ణయం తీసుకొని వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత దాని మీద విమర్శలు నాకు తెలిసి చాలా తక్కువ. అంటే రాజకీయపరమైన విమర్శలు ఉన్నాయి కానీ ప్రజలు ఎవరు కూడాను వాలంటరీ వ్యవస్థ బాగలేదు అనేటటువంటి అభిప్రాయం అయితే ఇంతవరకు ఎక్కడ కూడా మనకు కనబడడం లేదు. అవును సార్. ఈ వాలంటరీ వ్యవస్థ అనేటటువంటిది ఒకప్పుడు మహాత్మా గాంధీ ఏదైతే గ్రామ స్వరాజ్యము, పంచాయతీరాజ్ వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రతిదీ ప్రజలే స్వయంగా వాటిని అనుభవించేటటువంటి పరిస్థితి కావాలని కలలు కన్నాడు మహాత్మా గాంధీజీ. దానిని మరింత చేరువుగా నిజం చేసినటువంటి ఒక ప్రతిరూపమే ఈ వాలంటరీ వ్యవస్థ. కాబట్టి ఆ వ్యవస్థ బాగుందని ప్రజలందరూ ఏకకంఠంతో చెప్తూ ఉన్నప్పుడు అది బాగులేదని దుష్ప్రచారం చేయడం అనేటటువంటిది ఒక రకంగా రాజకీయంగా ఆలోచించినా కూడాను అది ఆ పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం లోపించడమే అంటాను. అంటే ఏదైనా కానీ ఒక మంచి పని ఒక ప్రభుత్వం చేస్తున్నప్పుడు మనం అధికారం మన ప్రతిపక్షంలో ఉన్నా కానీ అది మంచి పని అయినప్పుడు మంచి పని అయినా మనం చెప్పాలి, లేదంటే మౌనంగా ఉండాలి, లేదంటే దాని మీద స్పందించకుండా ఉండొచ్చు. కానీ ప్రజల అభిప్రాయానికి విభిన్నంగా అది వ్యవస్థ బాగలేదు అనేటటువంటిది చెప్పడం అనేది రాజకీయ పరిపక్వత, విఘ్నత లోపించిన విషయంగా నేను భావిస్తున్నాను. సార్, అంటే అదే సార్, ఇప్పుడు దానివల్ల ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడైతే గతంలో ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇండివిజువల్గా నేరుగా పోటీలో దిగితే ఒక రకంగా ఉండేది, పోటీ ఇంకా తీవ్రంగా ఉండేది. ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఏమైందంటే ఒక రకంగా వాళ్ళు అధికార పార్టీకి బలం చేకూర్చినట్లుగా నాకు అనిపిస్తుంది. అది ఓకే సార్, ఇప్పుడు రాజకీయంగా అది జరిగిపోయింది కాబట్టి. అంటే వాళ్ళు ఒకటి సార్, ఇప్పుడు వాలంటీర్ల విషయంలో వాళ్ళు ఎన్నికల కమిషన్కి వెళ్ళిన తర్వాత చాలామంది వృద్ధులంతా కూడా రోడ్డును పడిన పరిస్థితి. మరి ఇది ఎంత బూమ్రాంగ్ అవుతుంది సార్? అది చాలా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పాయింట్ కూడా అదే. ప్రజలందరూ కూడా వ్యవస్థ బాగుందనే అభిప్రాయంతో ఉన్నారు. వృద్ధులకి, మహిళలకి, దట్టు వేసవి కాలంలో, ఎండాకాలంలో, మరి
అంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ ప్రజలు అలవాటు పడిపోయారు. ఇంటికి ఆ సరుకులన్నీ తీసుకొచ్చి పెన్షన్ అక్కడ ఇవ్వడం కానీ, వస్తువులు అంటే రేషన్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు ఆల్రెడీ అలవాటు పడ్డారు. ఇది వేసవి పీక్ సమ్మర్లోకి మనం ప్రవేశించాం. ఈ పీక్ సమ్మర్లో ఇంకా అలాంటి సేవలు అవసరం అవుతాయి. ఎస్, పర్టికులర్గా వృద్ధులు, మహిళలు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా, వికలాంగులు, మరి వికలాంగులు వీళ్ళందరికీ కూడా అలాంటి సర్వీసెస్ అందిస్తున్నటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వలన ఒక రకంగా ఆ, విపక్షాలు ఏవైతే ఈ కూటమి ఏదైతే ఉన్నదో ఈ కూటమికి సంబంధించిన అన్ని పార్టీలు కూడా అది మైనస్ పాయింట్లుగానే నేను భావిస్తాను. రైట్ సార్. ఇంకోటి సార్, ప్రధానంగా ఆ, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన తర్వాత రాష్ట్రం యావత్తు ఒక రకమైన ఆందోళనకు గురైంది సార్. దాన్ని కూడా విపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు అనే ప్రచారాన్ని లేవనెత్తడం, చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, తర్వాత ఇప్పుడు తాజాగా పోలీసుల విచారణలో తెలుగుదేశం పార్టీ అనుచరులు అందులో ఉన్నారని బయటపడడం, ఈ రెండింటిని చూసినప్పుడు ఒక సీనియర్ పొలిటీషియన్గా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? తర్వాత కూటమిలో భాగస్వామి ఉన్న పవన్ కళ్యాణ్ అయితే తనకు తానే గుద్దుకొని ఇలాగా దెబ్బ సృష్టించుకున్నాడు అనేది కూడా వ్యాఖ్యానించాడు. ఇవన్నీ కూడా ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి సార్ ఓటర్ల పైన? ఏది ఎలా జరిగినప్పటికీ కూడా కొంత ఎలక్షన్స్ అనేసరికి కొంత వేడి పడుతుంది. ఆ వేడిలో ఏదో ఒకటి ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాన్ని విఘ్నత కలిగిన ప్రతిపక్షాలు అయితే మాత్రం దాన్ని ఇగ్నోర్ చేయాలి, అంటే వాటిని విస్మరించాలి. అలాంటి ఇష్యూస్ని పెద్దగా మీదన వేసుకోకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇంకా దానికి బదులుగా ఇలాంటి హేయమైన చర్య ఎవరైతే చేశారో దాన్ని గట్టిగా ఖండించాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, ఆ నాయకులందరూ కూడా దీన్ని ప్రజాస్వామ్యానికి ఇలాంటి సంఘటనలు చేటు చేస్తాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ప్రతిపక్షాలు అయినప్పటికీ కూడా మేము దీన్ని ఖండిస్తున్నామని ఖచ్చితంగా వాళ్ళు వ్యక్తం కానీ చేస్తుంటే ఒక రకమైన ప్రజల్లో హుందాగా ఉండేది. అది లేకుండా వాళ్ళే చేయించుకున్నారు, ఇలా చేయించుకున్నారు, సరే ఎవరు చేయించుకున్నా అది ఇప్పుడు పోలీసు దానికి సంబంధించినటువంటి విచారణ అయితే జరుగుతుంది. ఆ విచారణలో నిజాలు అన్నీ బయటపడతాయి కదా, మరి అందులో తెలుస్తుంది కదా. సరే పోలీసు విచారణ అలా పక్కన పెట్టండి, ఒక పరిపక్వత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా మనం ఆ పొజిషన్లో నేనే కానీ ఉంటే నేను ఫస్ట్ ఖండిస్తాను. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది మంచి పని కాదు అనేటటువంటిది మనం ఖండించాలి. అది ఎవరికి జరిగినా ఖండించాల్సిన విషయం. అది ఇప్పుడు చంద్రబాబు పక్కన నిలబడిన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబు కూడా ఇబ్బంది కలిగించే అంశంగా మారుతాయి సార్. అంతే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొని తెచ్చుకున్న సమస్య పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే. అది కొని తెచ్చుకున్న సమస్య కొని తెచ్చుకున్నటువంటి సమస్య. ఎందుకంటే అందరూ ఒకే పద్ధతిలో ఆలోచన ఉండదు. వీళ్ళ ఈ కూటమి అనేసరికి విరుద్ధ భావాలు కలిగినటువంటి పార్టీలు ఒక కూటమిగా కేవలం జగన్ గారిని ఓడించడానికి ఏర్పడిన కూటమే తప్ప అది ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఇంతవరకు క్లియర్ ఎజెండా ఏది రాలేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా 2-3 పాయింట్లు చెప్పున్నా కూడా అవన్నీ కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, వాలంటరీ వ్యవస్థ నేను మరింత బలోపేతం చేస్తాను. మొదటేమో ఆయన ఏమన్నాడు, వాలంటరీ వ్యవస్థ కాదు అన్నాడు. వాలంటరీ వ్యవస్థలు వాలంటీర్లు వాళ్ళు అసలు ఉద్యోగులేనా అని కూడా కామెంట్ చేశారు. మరి ఇప్పుడు అదే వ్యవస్థని నేను తన అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థని బలోపేతం చేస్తానని చెప్తున్నారు. లేదా ఇంకో రకమైనటువంటి ఏవో హామీలు ఇస్తున్నారు. మరి ఒకప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడితే ప్రజలంత అమాయకంగా ఉంటారా? ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు అనే విషయాలు కూడా. కాబట్టి ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు అది కొన్ని సత్ఫలితాలు ఇస్తున్నప్పుడు దానికి సంబంధించి మనం సరైనటువంటి పద్ధతిలో స్పందించాలి. కానీ కేవలం మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షాన్ని మనం ఏదైనా బురద జల్లాలి అనేటటువంటి ఆలోచన సరైనది కాదు. తాజా రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నప్పుడు ఎన్నికలు కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది సార్. నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో తాజా మెజారిటీ సర్వేలు వైసీపీ వస్తున్నాయి అనుకునే చెప్తున్నాయి. దాదాపుగా కన్ఫర్మ్ అవుతుంది. పెద్ద సంస్థలు ఆల్రెడీ గత తెలంగాణ ఎన్నికల్లో చేసిన సర్వేల్లో యాక్యురేట్గా సర్వే చేస్తున్న సంస్థలన్నీ కూడా దాదాపుగా క్లియర్ కట్గా చెప్తున్నాయి సార్. కానీ మీ ఒపీనియన్ ప్రకారం
ఇప్పుడున్న తాజా పరిణామాల్లో ప్రజలు ఏ రకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు జరిగినటువంటి సర్వేలు అన్నింటిని మనం తీసుకోండి. కొంతమంది ఆ, తెలుగుదేశం కూటమి 45% స్కోర్ చేస్తుంది అంటున్నారు, కొంతమంది 50% స్కోర్ చేస్తుంది అంటున్నారు, కొంతమంది జగన్ గారు ఆయన పార్టీ 51% మొత్తం ఓటర్లు పోలైన ఓట్లలో 51% సాధిస్తుందని అంటున్నారు. అంటే ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా చెప్తున్నప్పటికీ కూడాను ఓవరాల్గా మనం యావరేజ్ చేస్తే అందరూ చెప్పినటువంటి అన్ని సర్వేస్ని కూడా యావరేజ్ చేశాను నేను. యావరేజ్ చేస్తే కూటమికి 45% వరకు వస్తుంది. అంటే మొత్తం పోలైన ఓట్లలో 45% వస్తుంది. ఓకే. జగన్ గారికి అంటే వైసీపీ పార్టీకి 51% వస్తుంది. అంటే మీరు మొత్తం ఓవరాల్గా యావరేజ్ చేసినప్పుడు 51% వస్తుంది. గతంలో కూడా 6% తేడాతోనే చంద్రబాబు నాయుడు అంటే జగన్ గారు ప్రభుత్వాన్ని వచ్చిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి రేస్లో డెఫినెట్గా వైసీపీ పార్టీ ముందంజలో ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసుకుంటాం కదా మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ గారి అభిప్రాయాన్ని మనం తీసుకున్నాం. ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు విభిన్నమైన ఆలోచన విధానం ఉండొచ్చు, కానీ కొన్ని ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. జగన్పై దాడి విషయంలో ప్రతిపక్షాలు స్పందించిన తీరు, తిరిగి ప్రజల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. అలానే కాకుండా కొంత దెబ్బతినాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అలాగే వాలంటీర్ల విషయంలో ఏదైతే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం, ఆ వ్యవస్థను పూర్తిగా నిలిపివేయాలని ప్లాన్ చేయడం లాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద బూమ్రాంగ్ అయింది. వృద్ధులు, వికలాంగులు, ఏదైతే మహిళలు, వీళ్ళందరూ కూడా నానా రకాలుగా తెలుగుదేశం పార్టీ పైన తిట్టిపోసిన పరిస్థితి, మా నోటికాడ కూడు తీసుకుంటారా అని విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఎదురైంది. ఇలాంటి ప్రధానమైన సంఘటనలు ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్న సంకేతాలు అయితే బయటపడుతున్న పరిస్థితి. మరి మాజీ వైస్ ఛాన్సలర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన సర్వేలో కూడా 50% పైగా వైసీపీకి వస్తాయన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.